మైనర్ బాలిక పైన అత్యాచారం చేశాడని దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున న్యూస్ ప్రచారం అవుతా ఉంటే ఇంతవరకు ఒక్క బీజేపీ ఎంపీ కూడా మాట్లాడట్లేరు. రామచంద్రరావు మాట్లాడట్లేడు, బండి సంజయ్ నోరిప్పట్లేడు, ధర్మపురి అరవింద్ మాట్లాడట్లేడు, ఈతల రాజేంద్రన్న మాట్లాడట్లేరు, రేవంత్ రెడ్డి మాట్లాడారు, కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులు ఎవరు మాట్లాడట్లేరు. ఎందుకు? నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తా ఉన్నారు? బండి సంజయ్ కుమారుణ్ణి కాపాడడం కోసం వస్తుందా, లేకపోతే బాధితురాలకు అండగా నిలవడం కోసం వస్తుందా? దుర్మార్గంగా గతంలో కూడా టెక్ మహేంద్ర అనేటువంటి యూనివర్సిటీలో గుండాగిరి చేసుకుంటూ తన తోటి స్నేహితుల్ని ఎలా పడతలా పిడిగుద్దులు గుద్ది మొత్తం రక్తం వచ్చేలా కొట్టి గుండాగిరి చేశాడు. అప్పుడు ఏం చెప్పారు ఈ విధవలు? అమ్మాయిని వేధిస్తా ఉంటే కాపాడేటువంటి క్రమంలో కొట్టాడు, తప్పేందంట. మరి ఇప్పుడు అమ్మాయినే వేధించాడు గారా, ఇప్పుడు ఎవరు కొట్టాలా సన్నాసిని? ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఈయన దగ్గర ఉన్నటువంటి గుండాలు ఎమ్మెల్యేలను కొట్టడానికి పోతారు ఎండ మీదికి, మందుల సామెల ఇంటి మీదకి చంపడానికి పోయారు. నిన్న కాకమున్న పాడి కౌశిక్ రెడ్డి ఆయన ఇంటి మీదకి పోయారు, గంగుల కమలాకర్ ఆఫీస్కి పోయారు. ఈ రాష్ట్రంలో హిందూ ముస్లిం పంచాయతీ పెడతారు, ఒకటి కాదు రెండు కాదు. ఎక్కడిది నీకు ఇంత ధైర్యం? ఎక్కడిది? బండి సంజయ్ కుమారుడికి గాని బండి సంజయ్ గాని ఇంత ధైర్యం ఎక్కడిది? లక్ష సబ్బు కొనుక్కోలేనటువంటి స్థాయి నుంచి వచ్చిన నువ్వు నీ మిస్సెస్ మెల్లో ఉన్నటువంటి పుస్తల తాడు అమ్మి రాజకీయాల్లో వచ్చినటువంటి నువ్వు 5 కోట్ల రూపాయలు నిన్ను డిమాండ్ చేస్తే నువ్వు ఇస్తావా? ఆ తల్లి మీద ఎలిగేషన్స్ పెడతా ఉన్నావు నువ్వు, ఆ కుటుంబాన్ని వేధిస్తా ఉన్నావు నువ్వు. ఆ పాప పేరెట్లా బయట పెడతావు బండి సంజయ్? నువ్వు నీ మీద ఫోక్సో కేసు నమోదు చేయాలి. మైనర్ బాలిక పైన నువ్వు తప్పుడు కేసు పెట్టి మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం కోసం హనీ ట్రాప్ చేసిందని చెప్తావా? నిన్నెవడు హనీ ట్రాప్ చేస్తాడు? అక్కడ ఫామ్ హౌస్ లో 3 ఏళ్ల కింద వేధించాడు, బీహార్ లో వేధించాడంట, ఉత్తరప్రదేశ్ లో వేధించాడంట, నిర్మల్లో వేధించాడంట. ఇలా రకరకాల ప్లేసులో సంవత్సరాల తరబడి వేధిస్తా ఉంటే హనీ ట్రాప్ అని చెప్తా ఉన్నావు. హనీ ట్రాప్ సంబంధించినటువంటి ఎవిడెన్స్ నీ దగ్గర ఏదైనా ఉంటే బయట పెట్టు. కాల్ రికార్డే గానీ అమ్మాయి డబ్బులు అడిగినట్టు, వాళ్ళ కుటుంబ సభ్యులు డబ్బులు అడిగినట్టు చిన్న ప్రూఫ్ ఉంటే బయట పెట్టు. అంటే నీ వెనక కేంద్ర బలగాలున్నాయని, నరేంద్ర మోడీ ఉన్నాడని ఎవరిని పడితే వాళ్ళని కొడతారు, ఎవరిని పడితే వాళ్ళని హత్యలు చేస్తారు, దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తారు, ప్రజా సమస్యలపైన రాజకీయాలు చేయరు. ఈ గుండాన్ని తక్షణమే అరెస్ట్ చేయాలి. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్క ప్రజా సంఘం, మానవత్వం ఉన్నటువంటి ప్రతి ప్రజా సంఘం రోడ్డెక్కాలి. బండి సంజయ్ కుమారుణ్ణి అరెస్టు చేసేంత వరకు పోరాటం చేయాలి. బీజేపీ ఆఫీసు ముందు చేయాలి, బండి సంజయ్ ఇంటి ముందు చేయాలి, రోడ్లెక్కాలి మనందరం.